హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 12th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసినట్లయితే ఐఐటి మద్రాస్ అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడే స్వదేశీ మైక్రో ప్రాసెసర్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అలాగే ఐఐటి మద్రాస్ కలిసి రూపొందించాయి. దేనిని అంటే మైక్రో ప్రాసెసర్ని. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అంతరిక్ష ప్రయోగాలకు. అలాగే ఈ మైక్రో ప్రాసెసర్ అనేది శక్తి ప్రాజెక్టులో భాగంగా రూపొందించడం జరిగింది. దీనిని RISC-V కంట్రోలర్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ IRISగా వ్యవహరిస్తున్నారు. ఇది 2018లో రిమో, 2020లో మౌషిక్, తర్వాత శక్తి శ్రేణిలో ఐరిస్ అనేది 3వ చిప్. ఇది ఒక చిప్, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఒక చిప్. అలాగే నెక్స్ట్ కూడా తెలంగాణ కల్చర్లో భాగంగా మేడారం చిన్న జాతర ప్రారంభం. ఎప్పటి నుంచి అంటే ఈ నెల 12th నుంచి 15th వరకు చిన్న జాతర అనేది ప్రారంభం అవుతుంది. అంటే టుడే నుంచి. ఇది ఎక్కడ ఉంది? ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ మేడారం జాతర అనేది జరుగుతుంది. ఇక్కడ కొలువైన దేవతలు వచ్చేసి సమ్మక్క సారలమ్మ. దీనికి సంబంధించి ఈ మహాజాతర అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే 2 సంవత్సరాల మధ్యలో వచ్చేదాన్నే చిన్న జాతర అంటారు. ఇది తెలంగాణ కల్చర్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. భారత అంతరిక్ష కర్మాగారం అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో అంతరిక్ష నౌకలు, అంతరిక్ష ఆప్టిక్ సాధనాల తయారీకి ఒక యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు నెలకొల్పబోతున్నట్లు బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ అయిన దిగంతర అనే అంకుర సంస్థ ప్రకటించింది. ఎక్కడ అంటే అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో. అమెరికా వాయుసేన, అంతరిక్ష సేన, రక్షణ శాఖలకు కావలసిన సాధనాలను ఈ దిగంతర ఉత్పత్తి చేస్తుంది. ఇటీవలే ఈ దిగంతర అనే స్టార్టప్ అంకుర సంస్థ స్కాట్ అనే ఒక ఉపగ్రహాన్ని కూడా రోదసిలోకి పంపించింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. బీపీతో ONGC ఒప్పందాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. భారత్లోనే అతిపెద్ద ఆఫ్షోర్ చమురు క్షేత్రమైన ముంబాయి హైకి టెక్నికల్ సర్వీసెస్ ప్రొవైడర్ TSPగా బీపీ పనిచేస్తుంది. బీపీ అంతర్జాతీయ చమురు దిగ్గజం. బీపీతో ఇది ఒక అంతర్జాతీయ చమురు దిగ్గజ సంస్థ. ఈ బీపీతో ONGC ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏ ఒప్పందం అంటే వచ్చే దశాబ్ద కాలంలో ముంబాయి హై చమురు గ్యాస్ క్షేత్రం ఉత్పత్తిని 60% వరకు పెంచడం ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం అంట. ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది, అది దేనికి సంబంధించిందో గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ ఇది కూడా ఒక ఒప్పందమే, ఐఐటి హైదరాబాదు ఒప్పందం. కేంద్ర ఇంధన శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఉమ్మడిగా నెలకొల్పిన EESL ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ తన 15వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఐఐటి హైదరాబాదుతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఏ సంస్థ అంటే EESL ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ఐఐటి హైదరాబాద్తో ఒప్పందం చేసుకుంది. అలాగే నెక్స్ట్ క్రీడా సంబంధిత అంశాలు. పంకజ్ @36 భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ పంకజ్ అద్వానీ 10వ జాతీయ స్నూకర్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఇండోర్, మధ్యప్రదేశ్లో. జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్ 2025 టైటిల్ను పంకజ్ అద్వానీ కైవసం చేసుకున్నాడు. పంకజ్కి ఇది 36వ టైటిల్, 36వ టైటిల్. ఫైనల్లో బ్రిజేష్ దానియాపై విజయం సాధించాడు. పంకజ్ ఖాతాలో ఇప్పటికే
26 జాతీయ బిలియర్డ్స్ టైటిళ్లు కూడా ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ చూద్దాం. కౌంటర్ డ్రోన్ వ్యవస్థ. కౌంటర్ డ్రోన్ వ్యవస్థను ప్రారంభించారు. దేనికోసం అంటే ఇది డ్రోన్ దాడులను అడ్డుకునే కొత్త వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనలో DRDO జనరల్ డైరెక్టర్ అయిన BK దాస్ ఆవిష్కరించారు. దీనిని ఈ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అలాగే DRDO కలిసి ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. మనం మొన్ననే చూసాము ఏరో ఇండియా విన్యాసాలు. ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో అని చూసాము. అది బెంగళూరులోని యలహంకలో జరుగుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ టుడే 12th ఫిబ్రవరి 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.